కంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత తెల్లవారుదాము 3 గంటలకు వెళ్లి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి మహిళని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు. ఇప్పుడు ఐ థింక్ కోర్టులో పెట్టినట్టున్నారు అనుకుంటా, పెట్టబోతున్నారు. చట్టం క్లియర్ గా చెప్తోంది చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ కూడా కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం, వ్యవస్థీకృతమైన టెర్రర్, రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంత పథకం ప్రకారం ఎప్పుడో 70s లో లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో వినేవాళ్ళం, నియంతల పాలనలో. అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదువుకునే వాళ్ళం. ఇప్పుడు మోడర్న్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు. ఈ కేసు రాత్రి చెప్తారు, అర్ధరాత్రి ఎందుకు పోవాలి, వద్దన పోవచ్చు. నిజంగా నువ్వు కేసు ఉంది అనుకున్నా కూడా అది కూడా జరిగింది, పిల్లలకు సంబంధించింది ఏదో జరిగింది. వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు, ఎస్సీ కేసు పెడితే అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. న్యాయాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు. కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారు, మేము ఇదిగో దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయింటే అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండేదని కూడా అనుకోవట్లేదు. కానీ అట్లా అనుకోలే ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు ఎట్లా చేయొచ్చు అనేది. ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపోదు తీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు.